ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్. నేను బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్ని. కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ వచ్చిన 6 నెలల్లో అన్నీ అమలు చేసి చట్టబద్ధ కల్పిస్తా అని చెప్పి మాట ఇచ్చి మేనిఫెస్టో తీసి బైబిల్, ఖురాన్, భగవద్గీత కంటే గొప్ప అది మా మేనిఫెస్టో. ఇది ప్రజాపాలనకు నాంది పలుకుతా ఉన్నది. సామాజిక న్యాయానికి మా కాంగ్రెస్ పార్టీ పేటెంటు. మేము అన్ని వర్గాలని కలుపుకొనే ప్రజాపాలన రేపు రాబోతుంది మా పార్టీని గెలిపిస్తే అని చెప్పి మాట ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మాట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాట తప్పింది. మేము అడుగుతున్నాం, నువ్వు ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతున్నదో ఇందులో ఏ ఒక్కటి కూడా అమలు చేయట్లేదు. బీసీ కులవృత్తులు నష్టపోతూ ఉన్నాయి. బీసీలకు ఆర్థికంగా ఈ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతి ఏటా 20,000 కోట్ల రూపాయలు సప్లాన్ పెట్టి 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు ఇస్తామన్న బడ్జెట్ ఏమైందని అడుగుతా ఉన్నాం. నువ్వు చెట్టుమించులు మడి చనిపోయిన కుటుంబాలకి గీత కార్మికులు చనిపోతూ ఉన్నారు. పైసలు ఖర్చు పెట్టిపోయినటువంటి సర్దార్ సర్వై పాపన్న పేరు మీద ఒక జిల్లా పెడతా అని చెప్పి మాట ఇచ్చిన వాడివి ఇలా పేరు కూడా నువ్వు ఉచ్చరించట్లేదు. అట్లాగే పైసలతో సంబంధం లేని బీసీల నుంచి ముజిరాజులను ఏలో చేస్తా అన్నది అది ఎక్కడ స్పందించట్లేదు. కులవృత్తులను ప్రోత్సహిస్తున్నది అది ఎక్కట్లేదు. గత ప్రభుత్వము అన్యాయం చేసింది 34 నుంచి 23% తీసుకొచ్చింది. మేము 42% తీసుకొస్తామని మాట ఇచ్చి డెడికేషన్ కమిషన్ పేరు మీద, కులగణన పేరు మీద, అసెంబ్లీలో 150 కోట్ల రూపాయలు విడుదల చేసిన పేరు మీద, జీవో 9 పేరు మీద, అదంగా ఆర్డినెన్స్ల పేరు మీద ఇప్పటికీ నువ్వు కపట నాటకాలు ఆడుతూ ఉండవు. రాజకీయ విన్యాసాలు ఎన్ని చేయాలనో అన్ని చేస్తూ ఉంది. ఇవన్నీ నువ్వు అధికారం రావడానికి ప్రధానంగా ఈ ఎత్తుగడలు వేసినట్టుగానే కనపడతా ఉంది. నువ్వే చెప్పావు ఒకనాడు. ఒక బీసీగా మీరు ఎవరు ప్రధానంగా బీసీలకు శత్రువు అంటే ఏం చెప్తారు? ఏ పార్టీ? ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీల రాష్ట్ర అధ్యక్షులు కానీ నాయకత్వం కూడా ప్రధానంగా అగ్రకుల నాయకత్వం సఖ్యం చేయదలుచుకున్నాం. మీ నాయకత్వం కాపాడుకోవడం కోసం, మీ అధికారం, మీ వర్గాల ఆధిపత్యం పెంచుకోవడం కోసం బీసీలకు ఇస్తామన్న మాట మీద మీరు ఎందుకు కట్టుబడట్లేదు? మీరు ఇచ్చిన మాట అది ఇవాళ టీఆర్ఎస్ 34 నుంచి తగ్గించింది. బీజేపీ బీసీల పట్ల ఉన్న స్టాండ్ ఏందో స్పష్టంగా చెప్పట్లేదు. ఇవాళ అసెంబ్లీలోనేమో మద్దతు ఇచ్చినామని చెప్తున్నారు బిల్లుకి. బయట బీసీల పట్ల ఈ జనాభా ఎంత ఉంది, వీళ్ళకి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి, వీళ్ళ స్థితిగతులు ఏంటి, ఈరోజు చెప్పట్లేదు. ఇచ్చిన హామీ కాంగ్రెస్ పార్టీ మీరు పొందబడండి అని చెప్తా ఉన్నారు. నిజంగా ఇవాళ బీజేపీ ఈ దేశంలో బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. ఇప్పటికీ 3 దఫాలుగా కేంద్ర ప్రభుత్వం వచ్చినా కూడా బీజేపీ ఒక జాతీయ బీసీ మంత్రిత్వ శాఖ కూడా ఇవాళ లేని పరిస్థితి. బీసీలకు ఎలాంటి బడ్జెట్ ఇవ్వట్లేదు. ఇక్కడ నువ్వు ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు. అధికారంలో కేంద్రంలో ఉన్న నువ్వు అది కూడా పోషించట్లేదు. మేము అదే అడుగుతున్నాము. ఈ జీవోలు, ఆర్డినెన్సులు కాలయాపనవే. 9th షెడ్యూలే ప్రధానము. అది తమిళనాడులో అమలు అవుతా ఉన్నది. తమిళనాడు రాష్ట్రం కూడా ఇండియాలోనే ఉన్నది. తెలంగాణ రాష్ట్రం కూడా ఇండియాలో ఉంది. అక్కడ అమలవుతున్న రిజర్వేషన్ ఇక్కడ ఎందుకు అమలు కావట్లేదు? ఆ ఫార్ములా మన కళ్ళ ముందు కనపడతా ఉన్నది. ఇక్కడ మీరు అసెంబ్లీలో తీర్మానం చేసిన కాఫీ ఏదైతున్నదో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి బిల్లు పెట్టే విధంగా ప్రైవేటు బిల్లు పార్టీగా పెట్టవచ్చు, మీ ప్రతిపక్షంగా పెట్టవచ్చు, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి అఖిలపక్షంతో కూడా నరేంద్ర మోదీతో మాట్లాడచ్చు. ఈ ప్రక్రియ చేయకుండా రాజకీయ విన్యాసం ఆడుకుంటూ గ్రామాల్లో 30 మండలాల్లో ఒక బీసీ గ్రామ పంచాయతీ లేదు ఈరోజు. 80 మండలాలలో 3%, 4%కే పరిమితం అయినది. 17% టోటల్గా పరిమితమైంది. కాబట్టి బీసీ స్థానాల్లో అగ్రకులాల ఆధిపత్యం కాపాడుకోవడం కోసమే ఇవాళ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు స్పష్టంగా కనబడినాయి. కాబట్టి ఇది అగ్రవర్ణాల పాలన కొనసాగుతుంది. ఇది ప్రజాపాలన కాదు, ఇది రెడ్ల పాలన కొనసాగడానికి చేస్తున్నారు. కాబట్టి బీసీ సమాజం మొత్తం కూడా ఇది మేనిఫెస్టో బుట్టదాఖలు చేసి ఇది పనికిరాని అని చెప్పేసి మేము చిత్తకాయలతో సమానం అని చెప్పి స్పష్టం చేయడం.